ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అకౌంట్ లేని చాలా మందికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను తెరిచారు. ఇప్పుడు వీటిలో డబ్బు ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాలలో ప్రస్తుతం భారీ నిల్వలున్నాయి. ఈ ఖాతాలలో సుమారు 2.75 లక్షల కోట్ల బ్యాలెన్స్లున్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు వెల్లడించారు. ఇది ఒక్కో ఖాతాకు సగటున సుమారు 4,815 రూపాయల నిల్వను సూచిస్తుంది. ఈ గణాంకాలు పథకం విస్తృతిని నిరూపిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న పొదుపు భాగస్వామ్యాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు బదిలీ చేయబడతాయి. ఈ సంవత్సరంలో మొత్తం 3.67 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరాయి. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు కావడానికి ఈ సాంకేతికత సహాయపడుతుంది. భారతదేశ ఆర్థిక సమ్మిళిత ప్రయాణం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అని కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభం ఒక మైలురాయి. ఈ పథకం ద్వారా 57 కోట్లకు పైగా ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. ఈ భారీ సంఖ్య ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేస్తోంది. జన్ ధన్ ఖాతాలలో అధిక భాగం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ఖాతాలలో సుమారు 78.2% ఈ ప్రాంతాలకు చెందినవే. ఇది ఆర్థిక సేవలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయని సూచిస్తుంది. 50% జన్ ధన్ ఖాతాలు మహిళల పేరు మీద ఉన్నాయి. ఇది ఆర్థిక స్వాతంత్ర్యం వైపు దేశం వేస్తున్న బలమైన అడుగు. మార్చి 2025 నాటికి భారతదేశ ఆర్థిక సమ్మిళిత సూచిక 67 వద్ద ఉంది. ఇది ఆర్థిక సేవలకు ప్రాప్యత, వినియోగం, నాణ్యతలో స్థిరమైన మెరుగుదలను ప్రతిబింబిస్తుంది. పీఎంజేడీవై వంటి కార్యక్రమాలు ఈ పురోగతికి మద్దతిస్తాయి. ఎల్ఐసి తమ ఉత్పత్తి కొనుగోలు ప్రయోజనాల పంపిణీ వ్యవస్థలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తోందని కార్యదర్శి తెలిపారు. ఈ డిజిటల్ సేవలు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.